నేను ఆల్రెడీ ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్స్లో డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, లాస్ట్ డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్, అప్రాక్సిమేషన్ అండ్ రెగ్యులర్ ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ కొన్ని చెప్పాను. ఈ పర్టికులర్ వీడియోలో కామన్ సెన్స్ ద్వారా మనం ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చా లేదంటే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చా చూద్దాము. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుందాం. ఎస్ఎస్సి సీజిఎల్ ప్రిలిమ్స్ 2024లో వచ్చిన క్వశ్చన్ ఏమంటున్నాడంటే 2000ని బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మొదటి మరియు రెండవ సంవత్సరానికి వడ్డీ రేటు వరుసగా 4% మరియు 3% అయితే ఆ సొమ్ముపై వచ్చే చక్రవడ్డీ ఎంత ఉంటుంది. సింపుల్ కామన్ సెన్స్ ఏంటండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది అన్నది సెకండరీ. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తీసేయండి. సో ఇప్పుడు వాడు 4%, 3% అంటున్నాడు. ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్ 3% అంటున్నాడు. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టకుండా సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. కామన్గా 4 + 3 ఎంత 7%. 2000లో 7% ఎంత 140 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. మనం ఇంకా క్యాలిక్యులేషన్ జోలికి వెళ్ళలేదు, కామన్ సెన్సే అప్లై చేసాం. అప్పుడు 140 పైన ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ బి అండ్ డి. ఇప్పుడు ఈ 2 ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అది కూడా పూర్తిగా సాల్వ్ అవసరం లేదు. మనకు x + y + xy/100 సక్సెసివ్ ఏమంటారు పర్సంటేజ్ ఫార్ములాకి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేద్దాం. 4 + 3, 4 × 3 ఎంత 12/100 అంటే 7.12%. సో 2000కి మనము 7.12% కట్టాలి. ఎంత ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ మాత్రమే చెక్ చేయండి. 7.12లో ఎంత లాస్ట్ 2 × 2 ఎంత 4. సో మనకు 4 ఉంటే సరిపోద్ది. సో డైరెక్ట్గా 142.40 మీ ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ని ఎలా స్కిప్ చేయాలి, కామన్ సెన్స్ ద్వారా ఎలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి అనేవి నేను సింపుల్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్స్ని. కాబట్టి ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి సరిపోద్ది. స్టిల్ మీరు ఇంకా సాల్వ్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ట్రెడిషనల్ సాల్వ్కి వెళ్ళండి. ఇప్పుడు 7.12% ఆఫ్ 2000 అండి. 7.12% ఆఫ్ 2000. 7.12 అంటే 712/100 అవుతుంది. అండ్ స్టిల్ పర్సంటేజ్ ఉంది కదా 7.12% అంటే ఇంకొక 2 సున్నాలు వస్తాయి. ఇప్పుడు 2000 ఇక్కడ మొత్తం 4 సున్నాలు కదా, 3 సున్నాలు పోతాయి. సో 3 సున్నాలు పోతే ఎంత 712 × 2 ఎంత ఇది 700 2 times 1400, 12 2 times 24, 1424. కానీ కింద సున్నా ఉంది కాబట్టి ఇది అయింది. ఇది ఈ స్టెప్ అవసరం లేదండి. ఈ స్టెప్స్ మీరు అన్నీ వేయకూడదు, టైం ఉండదు ఎగ్జామ్లో. మీరు మ్యాక్సిమం కామన్ సెన్స్ నేను చెప్పే ప్రీవియస్ 12 టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఆ 12 టెక్నిక్స్లో ఏదో ఒక టెక్నిక్ అప్లై చేయాలి, మధ్యలో క్యాలిక్యులేషన్ స్కిప్ చేయాలి. ఇదంతా సాల్వ్ చేసుకుంటూ ఉంటే మీకు కష్టం. ఇవి నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లో మీరు అప్లై చేసినప్పుడు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే.